కాళీమాత విషయానికి వస్తే అమ్మవారి మెడలో పుర్రెల దండ అనేది ఉంటుంది. అది కాకుండా ఎక్కడ చూసినా ఆ రౌద్రంగా కనిపించే అమ్మవారికి ఎక్కడైనా విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు నిమ్మదండలు వేస్తూ ఉంటారు, నిమ్మకాయలతో దండలు చేసి వేస్తూ ఉంటారు. పూల దండ బదులు అమ్మవారికి నిమ్మకాయల దండే ఎందుకు వేస్తారు? నిమ్మకాయ అనేది తల్లికి చాలా ప్రియమైనది. అది నెక్స్ట్ ఏమంటే నిమ్మకాయలు కొన్ని దగ్గర మనం బలి కింద కూడా వాడతాం అన్నమాట. ఇప్పుడు తల్లికి ఎట్లా ముండు మాలని ఉంటుందో, ముండుతో ఇది ఉంటుందో ఆ లెక్కలో కూడా మనం అనుకోవచ్చు. అదే పుర్రెలతో మాల ఏ విధంగా ఉంటుందో అట్లా కూడా మనం ఇది చేస్తాం. ఆ నిమ్మకాయలు కూడా మేము ప్రసాదం రూపంలో భక్తులకు పంచుతాం. ఓకే, ఎవరైతే వస్తారో భక్తులకి వాళ్ళకి నిమ్మకాయల. ఇంకా మేము పూజ చేసి తల్లి పాదాల దగ్గర పూజ చేసి భక్తులకి ఇచ్చిన నిమ్మకాయలతో కూడా చాలా భక్తులు వాళ్ళ సమస్యల్ని దూరం చేసుకున్నారు, కుంకుమలతో దూరం చేసుకున్నారు, జస్ట్ వచ్చి తల్లిని మొక్కొని దూరం చేసుకున్నారు, ముడుపు కట్టి దూరం చేసుకున్నారు. ఈవెన్ చాలా రిక్వెస్ట్ చేసి హోమాలు చేయించుకుంటారు మా దగ్గర. ఆ హోమాలు వాళ్ళ రిక్వెస్ట్ మీద హోమాలు చేయడం జరుగుతుంది మా దగ్గర. అట్లా కూడా తల్లిని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట.